ఎత్తిపోతల పథకం ఉన్నట్ల ఎత్తిపోయింది అది పథకము. ఎందుకంటే వారు ముందే చెప్పారు, నేను ఇవ్వలేను, రైతులకు రుణమాఫీ చేయలేను అని అప్పుడే ఎత్తిపోతలు అయిపోయినారు. పార్టీ ఎత్తిపోతలు అప్పుడే మొదలైంది. చంద్రబాబు గారు నేను ఇస్తాను, నాకు చాలా కష్టమైన విషయం, నేను ఈజులో జోలో ఉంది, నేను ఇస్తాను అనలేదు. నేను సమకూరుస్తాను, నేను శ్రీకారం చుడతాను, నేను ఇస్తాను, మొట్టమొదట సంతకం పెడతాను, అప్రూవల్ ఇస్తాను దీనికి అన్నాడు. అప్రూవల్ ఇచ్చాడు, 5,000 కోట్ల రూపాయలు పెట్టాడు, శ్రీకారం చుట్టాడు. ఆయనేమో ఇవ్వలేను అంటున్నాడు, ఈయనేమో నేను ఇస్తాను అని దశల వరకు ఇస్తున్నాడు. ఎవరు మంచివాళ్ళు? ఇవ్వనోటి ఏదో నువ్వు ఇస్తానంటే ఇవ్వలేదనేది తప్ప, నువ్వు ఇచ్చే రీతిలో లేవు, నువ్వు ఇచ్చే అవకాశం లేదన్నోడివి ఈయన ఇస్తున్నందుకు సంతోషపడు. ఏం డిలే అని అంతే. ఇట్స్ ప్రాసెస్ ఈజ్ డిలేడ్ సమ్ ఎక్స్టెంట్. న్యాచురల్గా డిలే అవుతుంది. డిలే కాకపోతే అంతా తీసుకొని దీనికే పెట్టారంటే పవర్ ఇవ్వలేరు. సో న్యాచురల్గా ఇవ్వలేంది ఇవ్వబోతున్నాడు. చేత కానిది చంద్రబాబు తప్ప చేత కాదు అనే రీతిలో ముందుకు పోతా ఉంది. ఇప్పుడు ఆయన జగన్ ఏమైనా ఇస్తాడన్నాడా? ఇస్తానని చెప్పి నేను రుణమాఫీ చేసేస్తాను అని చెప్పి ముందుకు పోయి ఆయన ఓడిపోయింటే ఈయన మీద యుద్ధం ప్రకటించింటే సమ్ మీనింగ్ ఉంటుంది. ఇవ్వలేనని అప్పుడే ఎత్తిపోతలు అయిపోయేది. ఇవ్వలేనందుకు అప్పుడే ఎత్తిపోతల పథకం అయింది. ఏదో మైనార్టీస్ని వాళ్ళని వీళ్ళు పెట్టుకుని కొన్ని ఓట్లు వచ్చాయి. కానీ అదే మైనార్టీస్ కూడా ఒకవేళ చంద్రబాబు గారికి ఎప్పుడో అవుతుంది వారు తెలుగుదేశానికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక 100% అంటే 2/3 మెజార్టీతోనే ముందులో ఫ్యూచర్లో ఉంటారని తెలియజేస్తారు. ఈయన పెన్షన్స్ ఇస్తారు.